హిందూ మహాసముద్రం వరకు రైల్వే మార్గాన్ని నిర్మించే అవకాశాలను రష్యా పరిశీలిస్తుందని, దీని ద్వారా భారత్కు సరుకుల రవాణా మరింత సులభతరం అవుతుందని రష్యా ఉప ప్రధాని మరాత్ కుస్సుల్లీన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాస్పోరస్, హోర్ముజ్ జలసంధుల వద్ద ఎదురవుతున్న ప్రమాదాలను తగ్గించడానికి ఈ రైలు మార్గం ఉపయోగపడుతుందని కుస్నులీన్ పేర్కొన్నారు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా సాధ్యమయ్యే మార్గాలను ఆయన ప్రతిపాదించారు. భారత్కు ప్రవేశం కల్పించే ఏ మార్గమైనా మాకు ఆమోదయోగ్యమే అని ఆయన స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ను ఓమాన్ గల్ఫ్తో హోర్ముజ్ జలసంధి అనుసంధానిస్తూ ఉండగా, నల్ల సముద్రాన్ని మార్మారా సముద్రంతో బాస్పోరస్ జలసంధి కలుపుతుంది. బాస్పోరస్ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న టర్కీ ఆందోళనలు పెరిగినప్పటికీ ఆ జలసంధి తెరిచే ఉంటుందని పేర్కొంది. రష్యా నిర్మాణ రంగానికి స్థిరమైన వృద్ధి కోసం దీర్ఘకాలిక ఆర్థిక చేయూత అవసరమని రష్యా ఉప ప్రధాని అభిప్రాయపడ్డారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం వల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రష్యా ఈ ప్రతిపాదన తీసుకురావడం విశేషం. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 25%, ప్రపంచ ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు 20% హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుందని నివేదికలు చెబుతున్నాయి. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన 12వ భారత్ రష్యా వర్కింగ్ గ్రూప్ ఆన్ మోడర్నైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ సమావేశంలో ఇరు దేశాలు కీలక రంగాలలో తమ భాగస్వామ్యాన్ని సమీక్షించాయి. వర్తక, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార ప్రభుత్వ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం ఆధునీకరణ, మైనింగ్, ఎరువులు, రైల్వే రవాణా వంటి రంగాలలో పురోగతిపై దృష్టి సారించింది. రైల్వే మౌలిక వసతులు, వందే భారత్ రైలు ప్రాజెక్టు, సిగ్నలింగ్ పరికరాలతో సహా రైల్వే రవాణాలో కొత్త సహకార రంగాలను ఇరు దేశాలు అంగీకరించాయి. డ్రోన్లు, 3D ప్రింటింగ్, రష్యాకు చెందిన SJ-100 ప్రాంతీయ విమానాలు, ఏరో ఇంజిన్ల తయారీ వంటి అంశాలతో సహకారంపై కూడా ఇరు దేశాలు చర్చించాయి. రష్యా అంతర్జాతీయ రైల్వే నెట్వర్క్ అయిన ఫెడరల్ ప్యాసింజర్ కంపెనీ సమాచారం ప్రకారం ఐరోపా, ఆసియాలోని 19 దేశాలను కలుపుతూ 40 అంతర్జాతీయ సుదూర మార్గాలను ఇప్పటికే ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఇదే తరహాలో భారత్కు రైలు మార్గం నిర్మించడం ద్వారా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు మరింత సులభతరం అవుతాయని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.